నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ లీడర్లలో 10 సంవత్సరాల నుండి దాగి ఉన్న ప్రెస్టేషన్ ఒక్కొక్కరు లోపటి నుండి బయటకు రావడం జరుగుతుంది. తాజాగా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ గారు పలు సమావేశాల్లో కావచ్చు, వాళ్ళు నిర్వహించుకున్న సమీక్ష సమావేశాలలో కావచ్చు, ఆయన లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ బయటికి రావడం, కొన్ని నెలల పాటు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది కేటీఆర్ ఒప్పుకోలేకపోయాడు. అది కేవలం ప్రజల తప్పే అన్నట్టు, అంటే ఆ పార్టీ ఏం తప్పు చేయనట్టు, ఆ పార్టీ అధిష్టానం ఏం తప్పు చేయనట్టు, ప్రజలే తప్పు చేశారన్నట్టు కేటీఆర్ కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఎలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారో మనం అనేక సందర్భాల్లో చూసాము. అయితే ఇప్పుడు హరీష్ రావు వంతొచ్చినట్లు ఉంది అలా నోటికొచ్చినట్లు మాట్లాడడం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న హరీష్ రావు, అలాగే అంత ముందుకు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన హరీష్ రావు ఒక సీనియర్ శాసనసభ్యుడు, ఒక సీఎంకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా తెలియకుండా నోటికొచ్చినట్లు వాగుతున్నాడు హరీష్ రావు. అయితే ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు, మంత్రులు పైకి లేచి బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడినప్పుడు, మీరు ఒక రాజకీయ నాయకుడు, మీరు ఒక సీనియర్ నాయకులు, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొంచెం నిదానంగా మాట్లాడి మీరు మాట్లాడుతున్న భాష ఏంది అని అవతల వ్యక్తిని వేలెత్తి చూపించిన హరీష్ రావు గారు ఇప్పుడు ఆయనే నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంని పట్టుకొని కుక్కల్నా కొడక అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది హరీష్ రావు ఆలోచించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్న నాయకుల్ని ప్రశ్నించాలి, అది ప్రశ్నించడంలో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు హరీష్ రావు గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ప్రశ్నించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రజలకు కావాల్సిన అవసరాలు కావచ్చు, ప్రజలకు ఏదైనా ప్రభుత్వం హామీ ఇచ్చి చేయకపోతే దాని గురించి ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఆ ప్రశ్నించడం అనేది హుందాగా ఉండాలి. కానీ ఇలా సీనియర్ శాసనసభ్యులు ఒకవైపు లిక్కర్ స్కామ్లో కవిత గారు ఇరుకోవడం, ఫోన్ ట్యాపింగ్ వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక నాయకులు ఉన్నారని వార్తలు వస్తున్న తరుణంలో, అలాగే కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు హస్తం కూడా ఉందని వార్తలు వస్తున్న సమయంలో ఆ ప్రెస్టేషన్ని ఎక్కడ చూపించాలో అర్థం కాక సీఎం రేవంత్ రెడ్డిపై కుక్కల్నా కొడక అన్నట్టు ఎక్కడున్నావురా అని ఒక సాక్షాత్ సీఎంని అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అని హరీష్ రావు ఆలోచించాలి. నీకు ప్రెస్టేషన్ ఉంటే అది ఇంట్లో చూపించుకోవాలి, లేక కొంచెం మెడిటేషన్, యోగా లాంటివి ఏమైనా చేస్తే నీ ప్రెస్టేషన్ తగ్గిపోవచ్చు. అంతేగాని ఇలా బహిరంగ సభలలో ఒక సీఎంని పట్టుకొని అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్లు సైతం హరీష్ రావుపై మండిపడుతున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పరిపాలించిన సమయంలో కావచ్చు, అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు 2014 ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో పలు సందర్భాల్లో నేను తెలంగాణకు కాపల కుక్కలా ఉంటా, నేను తెలంగాణను ఒక ముఖ్యమంత్రిగా కాకుండా కాపల కుక్కలా పరిపాలిస్తూ నేను తెలంగాణకు ఒక కాపల కుక్కలా ఉంటా అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కేసీఆర్ గారు ఆ తర్వాత ఎలా వ్యవహరించాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో హరీష్ రావు గారు మీరు ఇలా వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు వాకడం కాదు, మీ ఇంట్లోనే కుక్కలు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళే ఒప్పుకున్నారు మేము కాపల కుక్కలా ఉంటామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలి. ఏంటి మన 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మన ప్రచారంలో ఏం చెప్పాం మామా, మనం అధికారంలోకి వస్తే నేను కాపల కుక్కలా ఉంటామని చెప్పాము, కానీ ఆ తర్వాత మనం కాపల కుక్కలా ఉన్నామా? లేమే. ప్రతిపక్షాలను ఎలా వేధించాము, అలాగే ప్రజలను ఎలా వేధించాము, ధర్నాలు, దీక్షలు చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మనం పరిపాలించాము. అందుకే ప్రజలు మనకు బుద్ధి చెప్పారు, ఇప్పటికైనా మనం మారాలి అని మీ అధిష్టానాన్ని కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు చెప్పి కొంచెం మార్పు అనేది మీ లోపల వస్తే రాబోయే ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు అంతో కొంత సీట్లు వస్తాయి. అంతేకాని కాపల కుక్కలా ఉంటున్న మీరు ఆ మాట మార్చి అధికారంలో ఉన్న నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ హరీష్ రావు గారు? సో ఇతర పార్టీ వాళ్ళని కుక్కలతో పోల్చే బదులు మీ పార్టీలో కుక్కలమని ఒప్పుకున్న వాళ్ళ దగ్గరికే వెళ్ళి మీ ప్రెస్టేషన్ చూపిస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అనుకుంటున్నారు.